హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సీ నుంచి ఒక వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఈ వెబ్ నోట్ దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు దేనికి ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది విడుదల చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 4 అనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 9న మనకి విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు పికప్ లిస్ట్ అనేటువంటిది క్యాండిడేట్స్కి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ పికప్ లిస్ట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 1:3 రేషియోలో, అంటే ఒక పోస్ట్కి వచ్చేసి ముగ్గురిని ఎంపిక చేస్తున్నట్లుగా, అదే జనరల్ క్యాండిడేట్స్ కాకుండా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒక పోస్ట్కి వచ్చేసి 5గురిని ఎంపిక చేస్తున్నట్లుగా ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి, అంటే ఎవరైతే 1:5 నిష్పత్తిలో ఎవరైతే పికప్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది త్వరితగతిన మేము అప్లోడ్ చేస్తాము. సో క్యాండిడేట్స్ అందరూ రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. దేని గురించి రెడీగా ఉండాలని మనం చూసుకున్నట్లయితే ఏదైతే రిలవెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ ఎవరైతే గ్రూప్ 4 జిఆర్ఎల్లో లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్గా మనం తెలపవచ్చు అనమాట అండి. లోక్సభ ఎన్నికలు ముగియనున్నటువంటి నేపథ్యంలో మన జనరల్స్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి 1:3 నిష్పత్తిలో, అదే రకంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 1:5 నిష్పత్తిలో వారికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది, పికప్ లిస్ట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట. అయితే ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వారైతే కనుక వారు 2021 నుంచి 22 మధ్యలో, అంటే 2021 నుంచి 22 మధ్యలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వారి ఆ ఇయర్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారి కమ్యూనిటీ, అదే రకంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకోవాలి. యాజ్ షోన్ ఇన్ ద, అంటే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనెక్షర్ 2 ఫామ్ 7B ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్నట్లుగా తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ కూడా, పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగనే స్టడీ, అదే రకంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే క్లాస్ 1 నుంచి క్లాస్ 7th వరకు ఏదైతే రెసిడెన్స్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు పొందుపరుచుకోవాలని చెప్పేసి, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్, అదే రకంగా రిజర్వేషన్, క్వాలిఫికేషన్ వీటికి సంబంధించినటువంటి, అంటే వారి ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ కానీ వారికి రిజర్వేషన్ కానీ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, అంటే వారి కమ్యూనిటీ సర్టిఫికేట్స్తో పాటుగానే క్వాలిఫికేషన్, అంటే మీరు చదువుకున్నది ఏదైతే మీరు ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అదే రకంగా దానికి సంబంధించినటువంటి పూర్తి మార్క్స్ మెమో, వీటన్నిటిని మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఇందులో మనకి ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగిందనమాట అండి. మీకు కుదిరితే ఒరిజినల్స్తో పాటుగా ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా తీసుకుంటే అది మీకు ఫర్దర్గా కూడా మీకు ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు, ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది ఎందుకు ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ సబ్మిట్ ఎనీ ఆఫ్ ద మ్యాండటరీ సర్టిఫికేట్ ఆన్ ద డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నో ఫర్దర్ టైమ్ వుడ్ బి గివెన్. ఒకవేళ ఎవరైతే క్యాండిడేట్స్ 1:3 నిష్పత్తిలో జనరల్ కేటగిరీ కానీ లేకపోతే పీడబ్ల్యూడీలో 1:5 నిష్పత్తిలో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి స్టిపులేటెడ్ టైంలో డేట్లో వారు వెళ్ళి వెరిఫికేషన్ చేసినప్పుడు, అంటే టీఎస్పీఎస్సీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మన సర్టిఫికేట్ అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకునేటువంటి సమయంలో ఒకవేళ ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వారు ప్రొడ్యూస్ చేయకపోతే కనుక వారికి ఏ విధమైనటువంటి ఇంకా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది టైం కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ టైం డ్యూరేషన్ అనేటువంటిది ఇయరు, ఇచ్చినటువంటి డేట్ అనేటువంటిది లాస్ట్ ఫైనల్ డేట్. కాబట్టి అన్నీ మీ దగ్గర సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి ఈ ప్రెస్ నోట్ యొక్క సారాంశం అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీడబ్ల్యూడి లిస్ట్ ప్రకారం, అంటే పీడబ్ల్యూడి వాళ్ళకి 1:5 నిష్పత్తిలో, జనరల్స్ వారికి 1:3 నిష్పత్తిలో పికప్ లిస్ట్ అనేటువంటిది త్వరితగతిన వారు రిలీజ్ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళైతే కనుక నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్, రిలాక్సేషన్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్ వీటన్నిటిని మీ దగ్గర పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి త్వరితగతిలోనే పికప్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తామని చెప్పేసి ఈ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ సంబంధించినటువంటి సారాంశం అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఒకవేళ
ఈ సర్టిఫికెట్స్ అన్ని మీ దగ్గర ఉన్నట్లయితే కనుక వీటన్నిటిని తీసుకుని ఒక జిరాక్స్ కాపీస్ అనేటువంటిది బంచ్ ఆఫ్ జిరాక్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఎంతో యూస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.